నమస్తే K24 న్యూస్. ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని సిఐటియు తీవ్రంగా స్పందించింది. నిజామాబాద్ జిల్లా నవ్విపేట మండలంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచే సిఐటియు నాయకులు మరియు ఆశా వర్కర్లపై ముందస్తు అరెస్టులు చేపట్టినట్టు సమాచారం. ఆశా వర్కర్లకు ఎలాంటి పిలుపు లేకపోయినా ముందస్తు అరెస్టులు చేయడాన్ని సిఐటియు ఖండించింది. పోలీస్ కానిస్టేబుల్ అవమానకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు. మహిళా కానిస్టేబుల్ లాకప్లో వేస్తామని బెదిరించారని ఆరోపణలు కూడా వెలువడ్డాయి. ఈ విషయాన్ని ఎస్ఐ తిరుపతి దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముందస్తు అరెస్టులో భాగంగా అసలు ఎలాంటి కార్యక్రమం లేకుండా ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ చేయడం తప్పు అయినప్పటికీ ప్రభుత్వం ఒక సంఘంది కార్యక్రమం ఉంటే ఇంకొకరిని పట్టుకొస్తురా వాళ్ళకు ఇప్పుడు తీసుకొని వచ్చి పొద్దున్నే తీసుకొచ్చారు. కమలాపూర్ నుంచి తీసుకొచ్చారు, జనపల్లి నుంచి తీసుకొచ్చారు, నాలేశ్వరం నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు ఎట్లా పోవాలా? వాళ్ళకు బస్సు సౌకర్యం లేదు, వాళ్ళకు డబ్బులు ఎవరు ఇవ్వాలా? వాళ్ళని ఇప్పుడు తోలుకొచ్చేటప్పుడు జీబులో తోలుకొచ్చారు, పంపేటప్పుడు ఎట్లా ఫోన్ అని అంటారు. ఇందులో అనారోగ్య సమస్యలు చాలామందికి ఉన్నాయి, బీపీ, షుగరు తదితర సమస్యలు ఉన్నాయి. ఇప్పటికి 9 దాటిపోయింది, ఇంతవరకు టిఫిన్లు లేవు. ఉదయం 6 గంటలకు తీసుకొచ్చి పెట్టారు, టీ లేదు, టిఫిన్ లేదు. ఇది ప్రివెంట్ అరెస్ట్. ఇట్లాంటి చేయడం అనేది పద్ధతి కాదు. అసలు ఇట్లాంటి అరెస్టు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో అసభ్య పదజాలం ఏదైతే అసభ్యంగా సిఐటి నాయకత్వంతో కానీ ఇక్కడ కూడా దురుసుగా మహిళల్ని లాకప్లో వేస్తా అని చెప్పేసి ఆశా వర్కర్లని మీరు బయటకు పోతే లాకప్లో వేస్తానంటే, లాకప్లో వేసేందుకు మేము దొంగలమా, దోపిడీదారులమా, లూటీదారులమా? మేము హక్కుల కోసం అడుగుతున్నాం. మా హక్కులు ఇంత పోరాటం చేసి ఇంత జీతం చేస్తే 10,000 కూడా లేవు, జీతం 10,000 కూడా లేవు. ఎవరు చేస్తారు? 10,000, 300 కూడా పడకొచ్చింది. ఎన్ఆర్ఈజిఎస్ పనికి పోతే వాళ్ళకి పడుతుంది. 100 రోజుల పని వాళ్ళకి వస్తున్నాయి. కానీ ఇలా అన్నీ